శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. జై సాయి మాస్టర్. ఈరోజు మనం సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అవధూత దర్శనము అనేటువంటి అధ్యాయం 2 మనం చదువుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే మానవుడు మొదట దైవీ సంపదను సాధించాలి అని అంటే వాటికి 3 చెప్పారు కదా స్వామి. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని చెప్పారు స్వామి. దాంట్లో సంపన్నత్వం అంటే దైవీ సంపద, దాని గురించి కొన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయి అని చెప్పి ఆ లక్షణాలన్నిటినీ మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత సాధారణత్వం అంటే దైవీ సంపద సాధించాక సాధకుడు అందుకు గర్వించకూడదు. అంటే దైవీ సంపద ఆ లక్షణాలు వచ్చిన తర్వాత సాధకుడు అనేవాడికి గర్వం అనేది ఉండకూడదు అని చెప్పుకున్నాం మనం. లోకం దృష్టిలో సంపన్నత్వం కావచ్చు కానీ అతనికి అది సాధారణం అవ్వాలి అని చెప్పుకున్నాం. అంటే అతడు లోకం దృష్టిలో అతి సాధారణంగా జీవించాలి. అయినప్పటికీ సద్గురువు నుండి అతను నేర్చిన దాన్ని హృదయంలో నిరంతరము ధారణ చేస్తూ ఉండాలి అని చెప్పుకున్నాం. దీనికి మనం ఉదాహరణగా మాస్టర్ గారిని తీసుకుంటే మనకు తెలుస్తుంది ఎంత గొప్పవారు మాస్టర్ గారు. అట్లాంటి మాస్టర్ గారు ఎంత అసలు ఏదైనా లీల జరిగినా ఆయన వలన జరిగింది అన్నట్టు కూడా అసలు చెప్పేవారే కాదు. అంత సాధారణంగా ఉండేవారు అన్నమాట. అంతా బాబా దయ అట్లాగా చెప్పేవారు. బాబా చేశారను ఆయన గురువు ప్రతిభ అనే చెప్పేవారు తప్ప నేను చేశానని మాస్టర్ గారు చెప్పడం అనేది ఉండేది కాదు. అంత చక్కగా అలా సాధారణంగా ఉండేవారు. వీసమెత్తు కూడా ఆయనలో అహంకారం కానీ గర్వం కానీ ఇట్లాంటివి ఏమీ అసలు కనిపించేది కాదు. అంత స్థితిలో ఉన్న మాస్టర్ గారికి అంత సాధారణంగా చూస్తే ఎవరు గుర్తించలేరు ఆయన మహనీయుడని. అందుకే చుట్టుపక్కల వాళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు కాదు. ఎక్కడో దూరం నుంచి వాళ్ళు తెలిసేది వాళ్ళు వచ్చేవారు సత్సంగానికి. దానికి ఒక విధంగా ఎంత మాస్టర్ గారి సత్సంగంలో పాల్గొన్న వాళ్ళందరూ అసలు ఎంత అదృష్టవంతులు అయి ఉంటారో చూడండి. మాస్టర్ గారిని దర్శించుకున్న వాళ్ళు ఎంత అదృష్టమో చూడండి. అని మిగిలిన వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయారు కదా. అంత సాధారణంగా ఉండేవారు ఆయన. ఒక కాలేజీలో లెక్చరర్ అనుకోవడము, అతను మా ఇంటి పక్కన ఆయన అనుకోవడం అంతే. అలాగే ఇంకా చాలా చెప్పుకున్నాం. పవిత్ర గ్రంథాలు చదివిన వారందరూ ఆత్మజ్ఞానులు కారు అని చెప్పుకున్నాం అన్నమాట. ఇంకా ఏం చెప్పారంటే సద్గురు అంటే ఎలాంటి వారో తెలియాలి, ఆయన్ని ఎలా సేవించాలో, ఆయన కృపకు ఎలా పాత్రులు కావాలో తెలియకుంటే మనకు సద్గురువు లభించినా మనం గుర్తించలేము. ఇవన్నీ మనకు తెలియకపోతే ఆయన లభించినా మనం అసలు గుర్తించుకోలేము అన్నమాట. మనలోని సంకుచితత్వం మౌఢ్యాన్ని ధారణ చేస్తూ ఉంటాం. స్వామి కూడా చెప్పారట, పోయే వాళ్ళని పోనిచ్చేదే కదయ్యా అని. సద్గురువు ఎలా ఉంటారో ఆయన ఎలా సేవించాలో తెలియనిదే నిజమైన కృప వెంకయ్య స్వామి నుండి కూడా మనం పొందలేమని వారి చివరి ఉపదేశం మనల్ని హెచ్చరిస్తోంది. ఈ భావాన్నే శ్రీ షిరిడి సాయిబాబా కూడా మహారాజై కూడా పేదవానిలా జీవించేవాడే గొప్పవాడు అని చెప్పారు. ఈ మాటలే స్థూలంగా మనోవిధంగా కూడా అర్థం చేసుకోవాలి. మానవుడు త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా శ్రమించి సంపన్నుడు అవ్వాలి. చెప్పుకున్నాం మన సంపాదన అనేది ధర్మబద్ధంగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా పనిచేయాలి. అలా సంపాదించిన దానిని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి. అటువంటి వాడు ముముక్షు అయితే సద్గురు సేవ సకాలంలో దానికే అదే లభిస్తుంది. పై చెప్పిన సాయి సూక్తిని కూడా స్థూలంగా ఇలాగనే అర్థం చేసుకోవాలి. ఇదంతా మనం క్రితం సత్సంగంలో చెప్పుకున్నాం. ఈ
సాధారణత్వం అనేది ఎట్లా ఉండేదంటండి, అంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే మనకి తెలుస్తుంది. మాస్టర్ గారి జీవిత విధానం కూడా చాలా సింపుల్గా ఉండేది. చాలా ఆయనకు వచ్చిన జీతం ఏం చేసేవారంటే బయట ఒక డబ్బాలో పెట్టి బయట పెట్టేసేవారు. ఎవరికి కావాల్స్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు అంతే జీతం డబ్బులు. అంటే ఇంట్లో కొన్ని ఉంటాయి కదా ఆయన ఖర్చులు, వాటికి ఉపయోగించుకుని మిగతా అదంతా అక్కడ పెట్టేసేవారు. మనం ఏం చేస్తాం, ఖర్చులు అయిపోయాక మిగిలింది బ్యాంకులో వేసుకుంటాం కదా. మాస్టర్ గారు బయట పెట్టేసేవాళ్ళు, ఎవరికి కావాలో వాళ్ళు తీసుకునేవాళ్ళు అంతే. అంతే కదా, ఇక్కడ చెప్పిందే చూడండి. తర్వాత దానిని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి. ఎంతో సింపుల్ లైఫ్ మాస్టర్ గారిది. చాలా అసలేం వస్తువులు కూడా ఉండేవి కాదు ఇంట్లో. ఒకసారి వేదమ్మ గారు కూడా చెప్పారు, చాలామంది అండి ఇంట్లో ఏదైనా కొనుక్కున్నారనుకోండి, కొత్త కుక్కర్ కొనుక్కుంటే పాత కుక్కర్ ఇక్కడ ఇచ్చేవారట. నిజం, వాళ్ళు ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కుంటే పాత ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ ఇచ్చేసేవారట మాస్టర్ గారు. అట్లా వచ్చినవారట అన్నీ. అంత అసలు ఎంత నిరాడంబరం అంటే అంతలాగా. బాబా అయితే మనం చెప్పనక్కలు, మనకు తెలుసు. లీలామృతంలో అంతా చదువుకున్నాం, వెంకయ్య స్వామి కూడా చూసాం కదా, చదువుతున్నాం కదా, చెవటం వీళ్ళందరూ అసలు. ఎందుకంటే మాస్టర్ గారు ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఎందుకంటే మనలాగానే ఉంటూ మన మధ్య ఉంటూ ఆయన ఆచరించి చూపించారు. ఇవన్నీ ఆయనలో కనబడతాయి. ఎక్కడ మనం ఏ పాయింట్ చదువుకున్నా అది మాస్టర్ గారికి మనం రెలవెంట్గా చెప్పుకోవచ్చు ఉదాహరణతోటి. వేసవెత్త అహంకారం కానీ గర్వం కానీ అస్సలు ఉండేది కాదు. ఎంత సింపుల్ అంటే ఆయన అంటే బయటకే కాదు అంతరంగికంగా కూడా, అంతరంగంలో కూడా ఎంత సింపుల్ అంటే ఆయన. ఒకసారి ఒక భక్తుడు, అంటే ఇవన్నీ ప్రస్తావించుకోవాలండి మన మహనీయుల గొప్పతనం, వీటికి ఎట్లా వాళ్ళు సరిపోతారని మనం చూసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది మనకి. కన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓహో ఇది ఆయనకి ఎట్లా ఉందా, అలా మనకి కొంచెం అర్థమవుతూ ఉంటుంది. మరి గొప్పతనం మనకి స్ఫురిస్తూ ఉంటుంది. అందుకని ఇట్లా ప్రత్యేకంగా చెప్తున్నానండి. ఒకసారి ఒక భక్తుడు ఏం చేశాట, మాస్టర్ గారి దగ్గరికి వచ్చారట. ఏమన్నా తిన్నావా, టిఫిన్ తిన్నామంటే లేదు మాస్టర్ గారు అన్నట్టు అనేసరికి వెంటనే మాస్టర్ గారు దోశలు వేసి పట్టుకొచ్చి పెట్టారట. ఆయనే చేసి చూడండి చేసి పెట్టారట. పెడితే అతను తిన్నాడు. తిన్న తర్వాత అతను ప్లేట్ కూడా తీయకుండా ఆ భక్తుడు లేచి వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే మాస్టర్ గారు తీసి ఆ ప్లేటు తోమేట. ఆయన తీశారట. చూడండి ఆ తిన్న ప్లేట్ మాస్టర్ గారు తీశారు అక్కడ. అసలు చూడండి అట్లా అసలు మనకు ఎట్లా ఉంటుందో చూడండి. ఎవరైనా తిన్న తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఎవరో వచ్చి తీయాలి కదా, మామూలుగా జరిగేది ఇళ్లల్లో చూస్తే. అంతటి మహాత్ముడే అండి మాస్టర్ గారు. ఒకళ్ళు తిన్న ప్లేట్ని ఆయన తీశారు. ఇలా ఎన్నో అసలు మహాత్ముల చరిత్రలో చూస్తే ఎన్నెన్నో అసలు. చెవటం అమ్మ చూస్తే అసలు రోగులు వాళ్ళకి సేవ చేయడం, ఆవిడ చేసేవారట సేవ రోగులకి. ఎంత కష్టంగా ఉంటుందండి కదా. బాబా చరిత్రలో కూడా ఉంటుంది, ఆయన చేశారండి రోగులకి. అంత కష్టం, వాళ్ళ మంచం మీద ఏదైనా ఉంటుంది కదా, అంత చేయాలి అసలు. సేవ చేయడం అంటే మామూలు విషయం. ఇవన్నీ ఎంత అంటే వాళ్ళు అంతరంగంలో కూడా అంత సింపుల్ సెట్టింగ్. గర్వం ఉండదు, అహంకారం ఉండదు, ఏమి. అదే సంపన్నత్వం, సాధారణత్వం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని స్వామికి నిశ్చయంగా ఒక గురువు ఉన్నారని తెలిపే మరొక సంఘటన ఇది చెప్పుకున్నాం. ఒక దశయ్య అన్న సేవకుడు, స్వామి మీకు ఎవరో ఋషి కనబడి నాలుక మీద బీజాక్షరం రాశారని చెప్తున్నారు, నిజమేనా అంటాడు. మైసూరు మహారాజు త్రోవన పోతుంటే చూచినంత మాత్రాన మనకేం వస్తుంది, మనం చేసుకున్నదే కదా మనకు అన్నారు. ధర్మాచరణతో వినయ విధేయతలతో మహారాజును మెప్పించిన రాజకుమారునికే పట్టాభిషేకమై రాజ్యపదవి లభిస్తుంది, కానీ ఆ వేడుకంతా చూసి ఆనందించే వారికి ఏమీ ఒరగదు. అయితే మనం చేసుకున్నదే కదా మనకు అన్న మాటలు బాగా గమనించాలి. మనం ఏమి చేస్తే దైవ నిర్ణయంగా మనకు సద్గురువు లభిస్తాడో అలా చేసి ఆయనను సేవించి ఆత్మజ్ఞానం అనే సామ్రాజ్యాన్ని మానవుడు పొందాలి.
అది ఎలాగో తెలిపేది శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణమే. అలాంటిదేమీ చేసుకోకుండా స్వామి వంటి మహాత్ములను చేరేవారందరూ కేవలం పూర్వజన్మ రుణానుబంధం వలన, పుణ్యం వలనే చేరేవారు. ఇది కూడా మనం చెప్పుకున్నాం. అట్లా పారాయణ చేయకుండాను అట్లా చేరిన వాళ్ళందరూ పూర్వజన్మ రుణానుబంధము, పుణ్యం వల్లే చేరారు. ఆ రుణానుబంధము, పూర్వపుణ్యం ఉన్నంతకాలం వారి నుంచి ఐహికమైన సుఖశాంతులు మాత్రమే పొందుతారు. అటు తర్వాత ఆ మహాత్ముడితో వారికి గల ఆధ్యాత్మికమైన సంబంధము ఏ కొద్ది మందికో కానీ మిగలదు. ఆ స్పిరిచువల్ పాత్రలో వెళ్ళడం అనే ఆ సంబంధం అనేది కొద్ది మందికే మిగులుతుంది, ఏ కొద్ది మందికో కానీ మిగలదు. మిగతా వాళ్ళందరూ అంతే, కోరికలు తీర్చుకుని, కష్టాలు తీర్చుకుని, ఐహిక సుఖశాంతులతో పక్కకి వెళ్ళిపోతారు. ఇంకంతే వాళ్ళు. అంటే రుణానుబంధం వలన, పూర్వపుణ్యం వల్ల వాళ్ళు ఆ మహనీయుడి దగ్గరికి చేరతారనమాట. ఈ జన్మలో ఆయనకు ఏదో ఒక విధమైన సేవ చేసుకున్నవారు, వారితో గల గత రుణానుబంధాన్ని పూర్తిగా తీర్చుకొని వారు మాత్రమే శ్రీ స్వామి మళ్ళీ అవతరిస్తే కలుసుకుంటారు. ఎట్లాంటి వాళ్ళు కలుసుకుంటారట? మళ్ళీ ఆయనతో ఎంతో ఒక విధమైన ఈ జన్మలో సేవ చేసుకున్న వాళ్ళు, వారితో ఆయనకు గల రుణానుబంధం పూర్తిగా తీరని వారు మాత్రమే స్వామి మళ్ళీ అవతరిస్తే కలుసుకుంటారట. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నామండి. అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందని మళ్ళీ ఒకసారి నేను చెప్పాను. అది నిజానికి స్వామిని తగు రీతిని ఆశ్రయించేవారే లేరని స్వామి చెప్పారు. నిజానికి ఆయనట తగు రీతిలో ఆశ్రయించిన వాళ్ళే లేరు అని చెప్పారట. మన బాబా కూడా అదే చెప్పారు. తగు విధంగా ఆయన్ని సేవించుకున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. కొండలు కొండలుగా డబ్బులున్నా ఒక్కరు కూడా అడుగరేమయ్యా, కొండలు పొర్లి జారి వచ్చేస్తున్నాయ్యా, 7 కొండలు వేలానికి వచ్చాయి, పాట పాడుకునే వాళ్ళుంటే కొనవచ్చయ్యా, నల్ల కొండలు వేలానికి వచ్చాయి, కొనేవాడే లేడే అని అనేక సందర్భాల్లో స్వామి అన్నారు. అనేక సందర్భాల్లో స్వామి అన్న మాటలు అన్నమాట ఇవన్నీ. అంటే జ్ఞానం కోరేవాడు ఒక్కడు కూడా లేడని. ఇదే మనం బాబా చరిత్రలు కూడా చూస్తాం. గుట్టలు గుట్టలుగా నా దగ్గర ఊది ఉంది కానీ కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ గొంతెమ్మ కోరికలతోనే వస్తున్నారు అని. అంటే జ్ఞానం కావాలని కోరుకున్న వాళ్ళు ఎవరు లేరట, అందరూ గొంతెమ్మ కోరికలతోటే వస్తున్నారు. బాబా చెప్పిన మాట అది. అలాగే స్వామి కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక్కరు కూడా కొండలు కొండలుగా డబ్బులున్నా ఒక్కరు కూడా అడగరేమయ్యా. కొండలు అంటే డబ్బులు అంటే డబ్బు అని కాదు, అక్కడ జ్ఞానం, జ్ఞానరాశులు అట్లా వస్తున్నా సరే ఎవరు అడగట్లేదు అని అనమాట. అనేక సందర్భాల్లో స్వామి అన్నారు. అలా అయితే నిజానికి మనం ఎవ్వరము ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందలేదన్నమాట. ఎవ్వరూ ఆయన నుంచి అసలు పొందలేదన్నమాట. దాని గురించి ఒక భక్తుడు మాకేమైనా బోధించండి స్వామి అని అడిగితే ఆయన బోధించేదికేముందయ్యా, చూసి నేర్చుకునేదే కదయ్యా అన్నారు. అంటే ఏంటి, బోధించడానికి ఏముంది, నన్ను చూసి నేర్చుకోవడమే మీరు అని చెప్పి ఆయనలో ఉన్న గుణగణాలు ఎట్లా ఉన్నాయో, ఆ దైవీ సంపద ఎట్లా ఉందో చూసి నేర్చుకోండి అని. ఆయనను చూసి వారు నేర్చుకోమన్నది ఏమిటి? ఏం నేర్చుకోమంటున్నారు ఆయన చూసి? ఏం నేర్చుకోవాలో కూడా ఇక్కడ మాస్టర్ గారు మనకు చెప్తున్నారు. అది కూడా మనకు తట్టదు, అందుకని మాస్టర్ గారే చెప్తున్నారు ఇక్కడ. అంటే ప్రశ్న ఆయన, జవాబు ఆయన అన్నిటికీ. మనం ఒకటి, మొదటగా వారిలోని ఉత్తమ గుణాలను, పనిలో త్రికరణ శుద్ధి, సాటి జీవులపై ఆదరణ. ఫస్ట్ ఏం చెప్తున్నారు? మొదటగా వారిలోని ఉత్తమ గుణాలు, ఎంత మంచి గుణాలు ఆయనలో ఉన్నాయో, ఉత్తమమైన గుణాలు, వాటిని పనిలో త్రికరణ శుద్ధి, త్రికరణ శుద్ధిగా పనిచేయడం కదా. మనకు ఎలా ఉంటుంది, మనం త్రికరణ శుద్ధిగా చేయం, మన ఆలోచన ఎక్కడో ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటాము కదా. ఎక్కడ అసలు ఒకదానికొకటి పొంతనే ఉండదు, అట్లా ఉంటాయి మన పనులు. లేకపోతే ఏదో మాట్లాడతాం, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, అలా ఉంటుంది. లేకపోతే బయటికి ఆర్భాటంగా మాట్లాడతాం కానీ మన ఆచరణలో అవి ఏమి ఉండవు. అట్లా ఉండదు, నిజానికి కొబ్బరిలే ఉంటాయి. అట్లా ఇలావో రకరకాలుగా ఉంటాయి మనం. కానీ పనిలో త్రికరణ శుద్ధి పాటించాలని చెప్పారు, త్రికరణ శుద్ధిగా పని చేయాలని. అది మనం చదివాము ముందు వెంకటేశ్వర వారి చరిత్రలో. ముందు ఆయన ఎంత బాగా పనిచేసేవారు అన్నది కూడా చదివాం మనం.
సాటి జీవులపై ఆదరణ. ఏ జీవి వచ్చినా సరే, మనుషులనే కాదండి, ఏ జీవి వచ్చినా సరే ఆదరణ. ఇదే మనకి బాబాలో కనబడుతుంది, మాస్టర్ గారు అందరి మహనీయుల్లోనూ ఇదే కనబడుతూ ఉంటుంది మనకి. సాటి జీవులపై ఆదరణ. రమణ మహర్షి తీసుకోండి, వీళ్ళందరూ రామకృష్ణ పరమహంస తీసుకోండి, ఎవరు ఏ మహాత్ములు తీసుకున్నా సరే సాటి జీవుల పట్ల ఆదరణ చూస్తాం మనం. 2, పూర్ణుడైన సద్గురువుని ఆశ్రయించి సేవించడం ఎలాగో మహాత్ముల చరిత్ర నుండి తెలుసుకోవాలి. పూర్ణుడైన సద్గురువుని ఆశ్రయించి ఆయన ఎట్లా సేవించాలి, అసలు మహాత్ముల్ని ఎట్లా సేవించాలంటే మహాత్ముల చరిత్రల నుండే మనం తెలుసుకోవాలి. లేకపోతే మనకు తెలియదు కదా ఎట్లా సేవించాలో వారిని. అది అంటే చరిత్ర పారాయణకి మాస్టర్ గారు అందుకే ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు, మహనీయులందరూ కూడాను. దివ్యమైన రీతిన మనకు భగవంతుడు ఆదేశించిన సద్గురువును అంటిపెట్టుకోవాలి. మనకు భగవంతుడు అంటే దత్తస్వామి ఆదేశించిన సద్గురువును ఎవరినైతే మనం ఆశ్రయించి ఉన్నామో దత్తస్వామి అనుగ్రహంతో ఆ సద్గురువును అంటిపెట్టుకునే ఉండాలి అని చెప్తున్నారు. అంటిపెట్టుకోవాలి వారిని. 4, వారి అనుగ్రహంతో అనేక మంది పూర్ణ పురుషులను అహోబిలంలో స్వామి దర్శించినట్లే దర్శించాలి. మనం చదువుకున్నాం, ఆయన అహోబిలంలో అక్కడ ఎంతోమందిని దర్శించారు, సేవ చేశారు, ఇవన్నీ చదువుకున్నాం. అలాగే వారి అనుగ్రహంతో అనేక మంది, అంటే ఆ సద్గురువుని అనుగ్రహంతో మనం ఏ సద్గురువునైతే ఆశ్రయించామో ఆయన అనుగ్రహంతో అనేక మంది పూర్ణ పురుషులను, ఎంతోమంది పూర్ణ పురుషులను అహోబిలంలో స్వామి దర్శించినట్లే దర్శించాలి. వారిలాగా స్వామి కూడా చూడండి వెళ్ళి దర్శించారట. అది ఎందుకు? మనకి చెప్పడం కోసం అవన్నీ వారు సేవ చేసుకున్నారట స్వామి. అలాగే మనం కూడా మన సద్గురువు యొక్క అనుగ్రహంతో ఎంతోమంది మహనీయులను దర్శించి వారి సేవ చేసుకోవాలి. అది వారందరి వద్ద సేకరించిన సత్యాలను మన సద్గురువు చెప్పిన దాంతో సమన్వయపరుచుకొని ఆయన ఆదేశించిన సాధన ఎక్కడ ఉండేనా చేసుకోవచ్చు. చూడండి, వారందరి వద్ద సేకరించిన సత్యాలను, అంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏం నేర్చుకున్నామో, సత్యం సేవించి ఏం నేర్చుకున్నామనే సత్యాలను మన సద్గురువు చెప్పిన దానితో సమన్వయపరుచుకొని, మన సద్గురువు చెప్పిన దాంతో పోల్చి చూసుకోవాలి. ఒకసారి చూసుకొని సమన్వయపరుచుకొని మనం ఆయన ఆదేశించిన సాధన ఎక్కడ ఉండేనా చేసుకోవచ్చు. ఆ సద్గురువు ఎక్కడ మనకి ఏదైతే ఆదేశించారో సాధన అది ఎక్కడ ఉండేనా చేసుకోవచ్చు. ఆ గురువుకి తెలియకపోతే కదా, అంతే, మనకి దూరం, మనకి భౌతికంగా మనకి దూరం పెట్టుకున్నాం, మనం అనుకుంటాం దూరం అని, వారికి దూరం అనేది ఉండదు. అందువలన సాధన ఎక్కడ ఉండేనా చేసుకోవచ్చు, ఎక్కడున్నా సరే ఆయన చెప్పిన సాధన చేసుకోవచ్చు. అందుకే ఒక భక్తుడు, స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండమంటారు అని అడిగినప్పుడు ఆయన ఒంటిదూలపు ఇల్లు వేసుకుని ఎక్కడైనా ఉండవచ్చు అని చెప్పారు. ఇవన్నీ మనకు స్వామి చేసి చూపినవే. ఒక అతను అడిగట్ట, స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండమంటారు అని అడిగట్ట. ఒక ఆయన అడిగితే మాస్టర్ గారు చెప్పారట, ఒంటిదూలపు ఇల్లు వేసుకొని ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండి చేసుకో సాధన. ఆయన తెలుస్తుంది కదా చేస్తున్నావో లేదో, ఏం చేస్తున్నామో సాధన, అది ఎక్కడైనా ఉండి చేసుకో. ఆయన సర్వత్రా నిండి ఉన్నారు కదా, మహనీయులందరూ సర్వత్రా ఉన్నవారు. అందువల్ల ఎక్కడ చేసుకుంటేనేమి అని చెప్పారు. ఇవన్నీ మనకు స్వామి చేసి చూపినవి, ఆయన చేసి చూపినవి ఇవన్నీ అని చెప్తున్నారు. ఇలా కాక భగవతాదేశంగా వారిని గురువుగా పొంది గురుసేవ విధానం తెలుసుకొని ఆ ప్రకారం ఆయనను ఎట్టి లౌకికమైన కోరికలు లేకనే కేవలం మోక్షేచ్ఛతో సేవించిన వారు మాత్రమే ముక్తి పొందే వరకు వారితో పాటు జన్మించి సేవిస్తూ ఉంటారు. ఇది చూడండి, ఇలా కాకుండా భగవతాదేశంగా వారిని గురువుగా పొంది, భగవతాదేశం ప్రకారం ఆయన గురువుగా పొంది, ఇప్పుడు ఏదో దత్తస్వామి చెప్పడం జరుగుతుంది, వెళ్తే గుర్తించడం జరుగుతుంది, ఇవన్నీ జరిగి గురుసేవ విధానం తెలుసుకొని గురువుని ఎట్లా సేవించాలి అనే విధానాన్ని తెలుసుకొని ఆ ప్రకారమే ఆయనను ఎట్టి లౌకికమైన కోరికలు లేకనే, ఇంకేమీ లౌకికమైన కోరికలు ఏమి ఉండవు, కోరుకోవడాలు ఉండవు మనలాగే.
కదా. మనం కష్టం వస్తే అడుగుతాం, ఇది కావాలి, ఏవో అడుగుతాం, ఉద్యోగం కావాలంటాం, అయ్యో పిల్లల చదువులు అంటాం, ఆరోగ్యం బాగోలేదంటాం, ఇంకోటి అంటాం కదా. ఎన్నో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా, కారు కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఏవో పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు పుట్టలేదు, ఎన్నో ఉంటాయి మనకి కదా. ఎట్టి లౌకికమైన కోరికలు లేకనే, అట్లాంటి కోరికలు ఏముండవు, లేకనే కేవలం మోక్షేచ్ఛతో సేవించిన వారు, కేవలం మోక్షం కోసం సేవించేవారు అలా సేవ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏముండదు లోపల కోరిక, మోక్షం పొందడమే అంతే, గురువుని సేవించుకోవడమే వాళ్ళు. ఇంకా మాత్రమే ముక్తి పొందే వరకు వారితో పాటు జన్మించి సేవిస్తూ ఉంటారు. ముక్తి అనేది పొందే వరకు ఆయనతో పాటు జన్మించి ఆయన్ని సేవించుకుంటూనే ఉంటారట. అలాగా ముక్తి పొందే వరకు ఆయన ఎప్పుడు జన్మిస్తే అప్పుడు వీళ్ళు జన్మిస్తూ ఉంటారు, ఉండి ఆయన్ని సేవించుకుంటూ ఉంటారట. స్వామి ఒకప్పుడు 1000 గొర్రెలలో మన గొర్రె ఎక్కడున్నా నేరుగా కాలు పెట్టి లాక్కు రావచ్చు గదయ్యా అని చెప్పినది కేవలం లౌకికమైన కోరికలతో వారిని సేవిస్తూ వాటిని నెరవేర్చిన స్వామి మహిమకు అబ్బురపడే పామురులైన భక్తులను గొర్రెలతో పోల్చారు. మనమే గొర్రెలు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ స్వామి అనేవారట, గొర్రెలలో మన గొర్రె ఎక్కడున్నా నేరుగా కాలు పట్టి లాక్కు రావచ్చు గదయ్యా అనేవారట స్వామి. ఇదేమిటి, ఎట్లా అంటే కేవలం లౌకికమైన కోరికలతో, మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా లిస్ట్, ఇంకా ఉంటాయి మనకి. అలాంటి కోరికలతో వారిని సేవిస్తూ, అలాంటి కోరికలతోటే వారిని సేవిస్తూ ఉంటారు, ఉండి వాటిని నెరవేర్చిన స్వామి మహిమకు అబ్బురపడి, అవి నెరవేరుతూ ఉంటాయి కదా కోరికలు, మహాత్ములు మన కోరికలు తీరుస్తూ ఉంటారు, కష్టాలు తీరుస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు మనం అబ్బురపడతాం, ఏం చేశారు బాబా, ఎంత లీల చేశారబ్బా, ఎంత మంచి జరిగింది, ఆయన్ని ప్రార్థించగానే అనిపిస్తుంది. చూడండి, ఉప్పొంగుతుంది మనసు కదా. అది తీరినప్పుడు ఎట్లా ఉంటుంది, ఆయన మీద ఇంకా భక్తి పొంగి పొర్లుతూ ఉంటుంది మనకి కదా. అబ్బురపడే స్వామి మహిమకు అబ్బురపడే పామరులైన భక్తులను గొర్రెలతో పోల్చారు. దానికి అబ్బురపడతాం మనం. దాన్ని ఎట్లా పోల్చారు, అలాంటి భక్తులను గొర్రెలతో పోల్చారు మనమేనండి ఆ గొర్రెలు. కారణం వారికి మోక్షము గురు శుశ్రూష తెలియవు. మనకేం మోక్షం అక్కర్లేదు కదా, ఏదో బతికిస్తే చాలు, ఈ జన్మకి కష్టాలు లేకుండా ఉంటే చాలు, మన కోరికలు నెరవేరితే చాలు, మన ఇష్టం వచ్చినట్టు ఉంటాము, ఇవన్నీ ఆచరిస్తే ఆచరించడం, లేకపోతే లేకపోవడం, లేదా నా వల్ల కాదని వదిలేయడం, నమస్కారం పెట్టి ఊరుకోవడం, లేకపోతే అబ్బాయి మన బోటి వాళ్ళకి కాదులే అంటాం కదా. ఇలాగ అంటే వాటి కోసమే ఉంటాం మనం. కారణం వారికి మోక్షము గురు శుశ్రూష తెలియవు. మోక్షం పొందాలనో లేకపోతే గురువుని సేవించుకోవాలనో ఇట్లాంటివి తెలియవు. గురుసేవ చేసుకుందాం అన్న తాపత్రయము, అసలు ఎట్లా సేవించాలనో ఇట్లాంటివి ఏం తెలియవు. శైవ సాంప్రదాయ గ్రంథాల్లో కూడా ముముక్షువులు కానీ పామర జనాన్ని పశువులు అంటే ఆశ, రాగము, ద్వేషము మొదలైన పాశాల చేత బంధించబడి ప్రేరేపించబడి మాత్రమే అన్ని పనులు చేసేవారు అని భగవంతుణ్ణి పశుపతి అని అంటారు. ఈ పశువులన్నిటికీ పతి ఆయన, అంటే మనకి పతి, మనమే కదా పశువులో, మనకి పతి, అందుకే పశుపతి అన్నారు ఆయన్ని. పశువులు అంటే శైవ సాంప్రదాయ గ్రంథాల్లో కూడా, శైవ సాంప్రదాయంలో కూడా అలాంటి గ్రంథాల్లో కూడా ఉందిటండి. ముముక్షువులు కాని పామర జనాన్ని, మనలాంటి పామరులు, ముముక్షువులు కాని వాళ్ళు, అలాంటి మన పామర జనాన్ని పశువులు అన్నారట. ఈ పశువు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆశ, రాగము, ద్వేషము మొదలైన పాశాల చేత బంధించబడి, వీటన్నిటితో మనం బంధించబడి ఉన్నాం. మనకు ఆశ ఉంది, రాగం ఉంది, ద్వేషం ఉంది, ఇవేం పోలేదు కదండి. మన చక్క అంటిపెట్టుకుని ఉన్నాయి భక్తి కన్నా ఎక్కువగా అవి కదా. దేవుడి మీద ఉన్న భక్తి కన్నా ఇవన్నీ బాగా అంటిపెట్టుకుని ఉన్నాయి మనకి. అందుకని మొదలైన పాశాల చేత బంధించబడి ప్రేరేపించబడి మాత్రమే అన్ని పనులు చేసేవారు. వీటి వలన ప్రేరేపింపబడే మనం ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం. మనం చేసే పనుల్లో ఆశ ఉంటుంది, లేకపోతే రాగం ఉంటుంది, లేకపోతే ద్వేషం ఉంటుంది. వీటితోటి తిరుగుతూ ఉంటాయి మనం చేసే పనులు
ఏదో నిష్కామంగానో లేకపోతే ప్రతిఫలం ఆశించకుండానో లేకపోతే సేవగానో ఇట్లా చేయడం అనేది ఉండదు మనకి. వీటి మధ్య తిరుగుతూ ఉంటుంది. ఆశ, రాగము, ద్వేషము, అసూయ, ఇవే తిరుగుతూ ఉంటాయి మనకి. వీటన్నిటితో మనం బంధించబడి ఉంటాం అని భగవంతుణ్ణి పశుపతి అని అంటారు. మనలాంటి పశువులందరికీ ఆయన పతిట, అందుకే ఆయన్ని శివుడిని పశుపతి అంటారట. శైవ గ్రంథాల్లో, శైవ సాంప్రదాయంలో కొన్ని గ్రంథాల్లో పశుపతి అంటే అదే అర్థం. చాలా బాగా చెప్పారు చూడండి. నాకు తెలియదు, పశుపతి అని విన్నాను తప్ప ఇది మీనింగ్ అని అసలు నాకు తెలియదు. ఎంత అద్భుతంగా మాస్టర్ గారు చెప్పారో చూడండి. ఇప్పుడు కార్తీక మాసం శివుడికి తెగ అభిషేకాలు ఇవన్నీ చేసేస్తూ ఉంటాం మనం. అవునండి, ఎన్నో చేస్తాం శివుడికి. కార్తీక మాసం వచ్చేది ఇప్పుడు అంటే వచ్చేది కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకొని చేయాలి. ఆయనకి మనం ఎలాంటి పశువులను గుర్తుపెట్టుకుని అట్లాంటి గుణాల నుంచి మమ్మల్ని తప్పించండి స్వామి అని కోరుకుంటూ చేసుకోవాలి. ఏది చేసినా, పూజ చేసినా, ఇంకోటి చేసినా. శ్రీ స్వామి పెంచల కోనలో తాము చేసిన తపస్సు గురించి నారాయణయ్య అనే సేవకునితో ఒకనాడు ఇలా చెప్పారు. స్వామిటండి పెంచల కోనలో ఆయన చేసిన తపస్సు గురించిట నారాయణయ్య అనే సేవకునితో చెప్పారట. ఒక్కొక్కప్పుడు పెంచల కోన అడవులలో 3 రోజులు రాత్రింబవళ్ళు గడిపేవాడినని, ఒక్కొక్కప్పుడు లోకమే తెలిసేది కాదు, అన్నము నీళ్లు సంగతి కూడా తెలిసేది కాదు. లోకం తెలిసినప్పుడు మాత్రం గోనుపెళ్ళికి వచ్చి ఎవరైనా అడిగి అన్నం పెట్టించుకొని తినేవాడిని. ఇట్టి స్థితి పెంచల కోనలో వారికి సద్గురువు దర్శనము సేవ వలన కలిగిందని తలచవచ్చు. కారణం అట్టి అదృష్టవంతులకు మాత్రమే అలాంటి స్థితి కలుగుతుంది. శ్రీ సాయిబాబా ఒకప్పుడు తమ గురుసేవా వృత్తాంతం చెబుతూ ఇలా అన్నారు. ముందు చెప్పుకొని చెప్తాం బాబాది కూడా. ఇక్కడ ఏం చెప్పారట బాబా, క్షమించండి, వెంకయ్య స్వామి నారాయణయ్య అనే సేవకునితో చెప్పారట. ఒక్కొక్కప్పుడు పెంచల కోన అడవుల్లో 3 రోజులు రాత్రింబవళ్ళు ఉండేవారట, అడవిలో ఉండేవారట స్వామి. ఒక్కొక్కప్పుడేమో లోకమే ఆయన తెలిసేది కాదట, అసలు లోకం ఏమీ తెలియని స్థితిలో ఆయన ఉండేవారట. అన్నము నీళ్లు సంగతి కూడా తెలిసేది కాదట. అసలు అంటే ఆకలి ఇవేమీ తెలియదు, అన్నం తినాలి, నీళ్లు తాగాలి, అట్లాంటి అసలు ఆ స్థితే లేదు ఆయనకి. లోకం తెలిసినప్పుడు మాత్రం గోనెపిల్లకు వచ్చి ఎవరినైనా అడిగి అన్నం పెట్టించుకొని తినేవాడిని. కొంచెం ఏదైనా ఈ స్పృహలోకి ఇటు వచ్చినప్పుడు ఆయన అప్పుడు ఎవరినైనా అడిగి అన్నం పెట్టించుకు తినేవారటండి, అంతే. ఇట్టి స్థితి పెంచల కోణంలో వారికి సద్గురువు దర్శనము సేవ వలన కలిగిందని తలచవచ్చు. అట్టి స్థితి ఆయనకి ఎట్లా కలిగిందంటే సద్గురువు యొక్క దర్శనము, ఆయన్ని సేవించుకోవడం వలన ఆయనకి అట్టి స్థితి కలిగిందట. ఇదే మనం బాబా చరిత్రలో కూడా చూస్తాం. ఆయన గురువుని చూస్తుంటే ఈయనకి అసలు అన్నపానీయాలు కూడా గుర్తుండేవి కాట్, అసలు గుర్తుకొచ్చేవి కాట్, ఆయనకి ఆకలి కూడా ఉండేది కాట్. అలా ఆయన దృష్టి అంతా ఆయన మీద పెట్టి ఉండేవారట, గురువు మీదే ఉండే. నా ప్రాణశక్తిని అంతటిని నా దృష్టి మీద నిలుపుకుని, నా కళల్లో నిలుపుకుని నా దృష్టిని ఆయనపై నిలిపేవాడిని అని రాస్తారు బాబా. ఆకలి దప్పులు తెలిసేవి కాదు, అలా కాలం గడిచిపోతూ ఉండేదట. ఆ గురుసేవతోటే ఆయన లీనమైపోయేవారట బాబా. సేవ అంటే ఎట్లా చేసేవారు, ఆ గురువు గారు కూర్చున్న చోటు నుంచి లేచేవారు గట్, ఏ అవసరాలకు అంటే ఆలోచించండి, అన్నీ బాబానే చేయడం. అక్కడ కూర్చున్న చోటు నుంచి లేవడం అనేది ఉండేది కట్. ఆయనకి ఏమేం కావాలో అన్ని సేవలన్నీ బాబా చేసేవారట, లేవకుండా కూర్చున్న గురువుకి. కారణం అట్టి అదృష్టవంతులకు మాత్రమే అలాంటి స్థితి కలుగుతుంది. ఎవరైతే సద్గురువుని దర్శించి వారి సేవ చేసుకుని అట్టి స్థితికి వస్తారో వాళ్ళకే అట్లాంటి స్థితి అనుభవం అవుతుందన్నమాట. శ్రీ సాయిబాబా ఒకప్పుడు తమ గురుసేవ వృత్తాంతం ఇలా అన్నారు. ఇక్కడే చావడిలో నా గురువుని చూశాను. ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా దృష్టి ఆయన ముఖం మీద నిలిచిపోయేది. ఆయన సన్నిధిలో నాకు ఆకలి దెప్పలు తెలిసేవి కావు. చూడండి, చావడిలో నా గురువుని చూశాను,
ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. అసలు ఆయన్ని చూస్తేనే ముగ్ధుడైపోయేవారట బాబా. ఆయన గురువుగారిని చూస్తే ఆయన ఎట్లా ఉండేట, ఎంతో ప్రశాంతంగా గంభీరంగా నిత్య సంతుష్టి, ముఖంలో నిత్య సంతుష్టిట. ఇప్పుడు చాలా తృప్తి అన్నమాట. చాలా తృప్తిగా ఉంటే ఎట్లా ఉంటారో అట్లా ఉండేట ఆయన ముఖం చూస్తే. నన్ను ముగ్ధుణ్ణి చేసింది. అది చూసేసరికి ఆయన ముగ్ధుడైపోయారట బాబా. నా దృష్టి ఆయన ముఖం మీద నిలిచిపోయేది. బాబా దృష్టి అంతా ఆయన చూస్తూ అట్లా ఆయన ముఖం మీదే నిలిచిపోయేదటండి. అంటే గురువుని చూస్తూ కూర్చునేవాళ్ళట అంతే. ఆయన సన్నిధిలో నాకు ఆకలి దప్పులు తెలిసేవి కావు. ఆ గురువుగారి సన్నిధిలో కూర్చుంటే బాబాకు అసలు ఆకలి దప్పులు తెలిసేవి కాటండి. టైం తెలిసేది కాదు, ఆకలి దప్పులు తెలిసేవి కాదు. అలా ఆయనకేమీ తిండి తినాలని తాగాలని ఇట్లాంటి ధ్యాస ఉండేది కదా బాబాకి ఆ గురువు గారిని చూస్తుంటే. చూడండి, శిష్యుడు అంటే అలా ఉంటారు. అదే శిష్యుడు ఉండవలసింది. అట్లాంటి స్థితి అన్నమాట అది. ఆయన చూస్తుంటే ఆకలి దప్పులు కూడా తెలియలేట. చూడండి అది. వెంకయ్య స్వామికి వారి గురువు ఒక వింతైన సాధన విధించినట్లు, తరువాత ఆయన దాన్ని సాధ్యమైనంత వరకు నలుగురు దృష్టిలో పడకుండా కొంతకాలం కొనసాగించినట్లు తోస్తోంది. వెంకయ్య స్వామి గారికి వారి గురువు ఒక వింతైన సాధన విధించారట, సాధన చేయించారట. వాళ్ళ గురువు చాలా వింతగా ఉండేట ఆ సాధన. ఏంటంటే తరువాత ఆయన దాన్ని సాధ్యమైనంత వరకు నలుగురు దృష్టిలో పడకుండా కొంతకాలం కొనసాగించినట్టు తోస్తుంది. సాధన చేసేటప్పుడు ఎప్పుడు బయటపడరండి వాళ్ళు, బయటకు కనిపించరు చేస్తున్నప్పుడు. అలాగా దాన్ని సాధ్యమైనంత వరకు అందరి దృష్టిలో పడకుండా ఆయన ఆ సాధన చేసుకున్నారట. అదేంటి అసలు ఏం సాధన విధించారు, వింతైన సాధన అది మరి స్వామి ఎట్లా చేశారు అనే దాన్ని మనం రేపు చెప్పుకుందాం. అసలు ఆ సాధన ఏంటో, అంత వింత సాధన ఏం చేయించారో ఆయన వారి గురువుగారు మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.